జిహ్వకో రుచి అంటారు గాని మామిడికాయల మజాకు అందరూ దాసోహమే. అందుకే మామిడి పండ్లు దొరికే ఈ 3 మాసాల కోసం ఏడాదంతా ఆతృతగా ఎదురుచూస్తాం. పైగా సృష్టిలో ఎన్ని రకాలున్నాయని, ఒక్కో రకానిది ఒక్కో రుచి. కానీ నిజం చెప్పండి, గతంలోలాగా మధుర మామిడి రుచులు ఆస్వాదించగలుగుతున్నామా? అవి తేనెలూరే తీయదనంతో ఉంటున్నాయా? చూడటానికి కంటికి ఇంపుగా బంగారు వర్ణంతో నిగనిగలాడుతూ ఎంతో అందంగా పొందిగ్గా అమర్చి ఉన్న మామిడికాయల రుచులను జుర్రుకోవాలని ఆశపడతాం, ఆరాటపడతాం. తీరా మార్కెట్లో కొన్నాక ఇంటికెళ్ళి కోసి చూస్తే లోపల తెల్లగా, తింటే చప్పగా, పుల్లగా, తినడానికి పనికి రాకుండా ఉండి తినాలన్న ఆనందమంతా క్షణాల్లో ఆవిరైపోతుంది. అక్కడితో ఆగుతుందా? కొందరికేమో నోటిపూత రావడం, అల్సర్లు, చర్మంపై దద్దుర్లు, అలర్జీల వంటి వాటిని కూడా గమనిస్తున్నాం. ఎందుకని ఇలా జరుగుతుంది? కారణం ఏమై ఉంటుందంటారు? ఊహించేశారు కదూ. మామిడికాయలను కృత్రిమ పద్ధతుల్లో పండించడం వల్లే వాటి సహజ రుచి, రంగు, వాసన కోల్పోతున్నాయని. అంతేకాదు, మన ఆరోగ్యంపై వేటు వేస్తున్నాయి మామిడి పండ్లే కాదు, అరటి, సపోటా కాయలను పండించడానికి కూడా ఈ మధ్యకాలంలో ఇలాంటి పద్ధతులనే వాడుతున్నారు. రైతులైనా, వ్యాపారులైనా, గృహస్థులైనా మాగవేత పద్ధతులను ఎవరు చేపట్టినా అవి మనకు సురక్షితమా కాదా అన్నదాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. త్వరగా పండిపోతే చాలన్న దృక్పథాన్ని మానుకోవాలి. మరి మామిడికాయల మాగవేతకు చేపట్టాల్సిన, చేపట్టకూడని పద్ధతులేవి, ఎలాంటి సాంకేతిక పద్ధతులు అందుబాటులో, ఆచరణలో ఉన్నాయి అన్న వివరాలు తెలుసుకుందామా? మామిడికాయలు సరైన పక్వదశలో కోసినవి సహజ పరిస్థితుల్లో పండేందుకు సాధారణంగా 5-6 రోజుల సమయం తీసుకుంటాయి. కాయ పండే ప్రక్రియలో కీలక పాత్ర పోషించేది ఇథిలిన్ అనే హార్మోను. కాయలో శ్వాసక్రియ పెరిగి పక్వత చెందడానికి కావలసిన ఎంజైమ్ చర్యలను వేగవంతం చేయడానికి ఇథిలిన్ దోహదం చేస్తుంది. ఇథిలిన్ ప్రభావం వల్ల కాయలకు రంగు వచ్చి మెత్తబడి మృదుత్వం పెరిగి సహజ పండు వాసనతో ఉంటాయి. ఇలాంటి కాయల్లో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. కాయల మాగవేతకు ఎన్నో పద్ధతులున్నా అనుకూలతలు, ప్రతికూలతలు దేనివి దానికే ఉన్నాయి. మాగవేతకు ఎప్పటినుంచో ఆచరణలో ఉన్న సనాతన పద్ధతి కాయలను వరిగడ్డిలో పొరలు పొరలుగా ఉంచి మూసిన గదిలో ఉంచి మగ్గబెట్టడం. ఈ పద్ధతిలో వారం రోజులకు కాయలు పండుకొస్తాయి. ఇంకా చిన్న స్థాయిలో అయితే వీటిని పండించటం కోసం వెదురుగంపల్లో గడ్డిని పొరలుగా వేసి కాయను కప్పి ఉంచే పద్ధతిని ఆచరిస్తుంటారు. ఇదే కాక ఇళ్లల్లో కాయలను గాలి చొరబడని డబ్బాల్లో పెట్టి మాగబెట్టడం అనే చిన్ని చిట్కాలను ఆచరించడం చూస్తాం. కొన్ని పండ్లను పచ్చివాటితో పాటు పెట్టి ఉంచితే అవి విడుదల చేసే ఇథిలిన్ వల్ల మిగతా కాయలన్నీ త్వరగా పండుతాయి. మరో పద్ధతి ఉంది, అదే పొగబెట్టటం లేదా స్మోకింగ్. కాయలున్న గదిలో గాని, అట్టపెట్టెల్లో గాని సాంబ్రాణి ధూపం లేదా స్మోకింగ్ ఛాంబర్లలో ఉంచి పొగను విడుదల చేస్తే దీనివల్ల ఎసిటిలిన్ వాయువు ఉత్పత్తై కాయలు పండుకొస్తాయి. గతంలో వ్యాపారస్తులు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తుండేవారు. అయితే ఇందులోని ప్రధాన లోటుపాటేమిటంటే కాయలన్నింటికీ సమానమైన రంగు రాదు. పైగా పొగవాసన పట్టి తినేవారికి కాయలు రుచించవు. కొందరు మరో పద్ధతిని పాటిస్తారు. అదేమిటంటే 0.1% ఇథిలిన్ ద్రావణంలో కాయల్ని ముంచి తీయటం. అంటే 1 లీటర్ నీటిలో 1 మిల్లీలీటరు ఇథిలిన్ రసాయనాన్ని కలిపి ఆ ద్రావణంలో కాయల్ని ముంచి తరువాత వాటిని తుడిచి పేపర్లపై పలుచగా పరిచి గదిలో ఉంచితే 2 నుంచి 5 రోజుల్లో కాయలు రంగు మారి పండుకొస్తాయి. అయితే ఇప్పుడు చెప్పిన ఈ పద్ధతులన్నింటిలో కొన్ని ప్రతికూల అంశాలున్నాయి. అవేంటంటే కాయలు సమానమైన రంగు రాకపోవటం, పండేందుకు ఎక్కువ సమయం తీసుకోవటం, పండుకొచ్చే లోపుగానే పాడయ్యే ఆస్కారం ఎక్కువగా ఉండటం. ఈ పద్ధతుల్లో దాదాపు 20 నుంచి 30% పండ్లు కుళ్ళిపోవడం, పనికి రాకపోవడం చూస్తాం. ఈ మధ్యకాలంలో మార్కెట్లలో ఎక్కువగా కాల్షియం కార్బైడ్ను వాడి కాయలు మాగించడాన్ని గమనిస్తున్నాం కదా. కాల్షియం కార్బైడ్ వాడి పండించిన పండ్లలో క్యాన్సర్ కారకాలు ఉంటాయి. దీన్ని ఉపయోగించటం క్షేమకరం కాదు. చాలా దేశాల్లో ఈ రసాయనం వాడకాన్ని నిషేధించారు. వెల్డింగ్లలో ఉపయోగించే ఈ కాల్షియం కార్బైడ్ నేరుగా కాయకు తగిలితే అక్కడ కాలినట్లుగా అయిపోతుంది.
అలాంటి రసాయనాన్ని పొట్లాలుగా కట్టి బుట్టల్లో, పెట్టెల్లో కాయల మధ్య పెడుతున్నారు. ఎసిటిలిన్ వాయువును విడుదల చేసే కాల్షియం కార్బైడ్ను ఉపయోగించటం మంచిది కాదని, విషపూరితమని తెలిసినా ఈ పద్ధతికే మొగ్గటం అవాంఛనీయం. రైతులుగాని, టోకున భారీ స్థాయిలో కాయ కొనే వ్యాపారస్తులుగాని కాల్షియం కార్బైడ్ను వాడటం లేదని చెప్పలేం గాని, అక్కడ్నుంచి సరుకును కొనే చిన్న వ్యాపారులు దీన్ని వాడుతున్నారు. ఏప్రిల్, మే మాసాల్లో కోసిన ముదురు కాయ సహజ పరిస్థితుల్లో పండించినా త్వరగానే పండుతుంది. అయితే అంతకు మునుపు, అంటే కాయ 50 నుంచి 70% పక్వతనైనా చేరుకోని సమయంలో లభించే టన్ను 40,000 రూపాయల ధరను సొమ్ము చేసుకునేందుకు పూర్తిగా తయారు కాని లేత కాయను తోటను కొన్న వ్యాపారులు కోయించి మార్కెట్ చేయడం జరుగుతోంది. అసలే పక్వానికి రాని కాయ, అది పండటానికి చాలా రోజులే పడుతుంది కదా. త్వరగా వినియోగదారులకు అందించాలని ఆత్రపడి ఈ వాడకూడని పద్ధతులను వాడుతున్నారు. మరి మాగవేతకు ఏ పద్ధతిని పాటించవచ్చు అంటే, ఒక సులువైన, హానికరం కానీ నష్టపోయే అవకాశం లేని చక్కటి విధానం ఉంది. అదేమిటంటే, వెడల్పాటి మూతిగల ఒక పాత్రలో 5 లీటర్ల నీటికి 10 మిల్లీలీటర్ల ఇథ్రిల్, 2 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్లు కలిపి ఆ పాత్రను మామిడికాయలున్న గాలి చొరబడని గదిలో అమర్చి ఉంచటం. ఈ ఇథ్రిల్ ద్రావణం నుంచి ఇథిలిన్ వాయువు విడుదలై కాయలు 1-2 రోజుల్లో రంగు తేలి పండుకొస్తాయి. మామిడికాయలను ముగ్గించాలంటే మన స్థాయిలో మనం స్వయంగా ఆచరించేందుకు సిఫార్సు చేయబడ్డ పద్ధతులున్నా, కాస్త పెద్ద స్థాయిలో సరుకు ఉంటే మనకు అందుబాటులో ఉన్న రైపనింగ్ ఛాంబర్లను అందుకు వినియోగించుకోవచ్చు. రైతులు, ట్రేడర్లు, చిన్న తరహా ప్రాసెసింగ్ పరిశ్రమల వారు ఎవరైనా ఈ ఛాంబర్లను వినియోగించుకోవచ్చు. ఆ ఛాంబర్ సామర్థ్యాన్ని బట్టి 5 నుంచి 15 టన్నుల లాట్ను ఒకేసారి పండించుకోవచ్చు. పక్వతకొచ్చిన పచ్చికాయను ఇక్కడకు తీసుకొచ్చిన 3-4 రోజుల తరువాత రంగు తేలిన కాయను ఇక్కడి నుంచి వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకు కిలోకు రూపాయి వరకు ఖర్చవుతుంది. రవాణా ఖర్చును దీనికి అదనంగా లెక్కేసుకోవాలి. సరుకు కలిసిపోకుండా ఎవరి లాట్ వారికే దక్కేలా లేబులింగ్ చేస్తారు. ఈ ఛాంబర్లో వరుస క్రమంలో చేపట్టే చర్యలేవో వివరిస్తున్నారు నూజివీడు రైపనింగ్ ఛాంబర్ ప్రొడక్షన్ మేనేజర్ రమణమూర్తి. ప్యాకోస్లో తీసుకొచ్చిన తర్వాత ఆ మామిడికాయ కాడలు ఉంటాయి కదండి, ఆ కాడలు కట్ చేసి దాన్ని డీశాపింగ్ అనే టేబుల్స్ మీద టిల్ట్ చేసి పెడతామండి. ఆ మామిడి జీడు అంతా కారిపోతుంది. మాకు ప్రీ వాషింగ్ అనే వాటర్ టబ్ ఉంటుంది. వాటర్ టబ్లో కొద్దిగా ఫంగిసైడ్ కానీ లేకపోతే క్లోరిన్ కానీ మిక్స్ చేయడం జరుగుతుంది. ఆ జరిగిన తర్వాత కాయ దాంట్లో ఫీడ్ చేస్తాం. అక్కడి నుంచి వచ్చేసి హాట్ వాటర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అక్కడ ఒక 55 degrees వాటర్ మెయింటైన్ చేస్తుంటాం. దాంట్లోకి వచ్చిన తర్వాత కాయి ఇట్ విల్ గో టు ద డ్రైయింగ్ బెల్ట్ నుంచి గ్రేడింగ్ మిషన్లోకి వస్తుంది. అక్కడ మాకు కావాల్సిన సైజులో గ్రేడింగ్ చేసేసిన తర్వాత దాన్ని రైపనింగ్ ఛాంబర్కి తీసుకెళ్తాము. రైపనింగ్ చేసే ముందు ఫస్ట్ రైపనింగ్ ఛాంబర్లో మనకు కావాల్సిన టెంపరేచర్, హ్యూమిడిటీ సెట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి రెండు ఒకసారి మనకి ఛాంబర్లో రీచ్ అయిన తర్వాత వాష్ అయిన మామిడిపండు లోపలికి తీసుకెళ్ళేసి అన్ని లోపల మనకు కావాల్సిన పద్ధతిలో మంచి ఏరియేషన్ ప్రాసెస్లో దాన్ని అరేంజ్ చేసుకొని ఇథిలిన్ జనరేటర్స్ ద్వారా ఇథిలిన్ గ్యాస్ పంపు చేస్తామండి. ఈ ఇథిలిన్ ప్రాసెస్ ఒక 24 hours దాకా ఉంటుంది అన్నమాట. ఆఫ్టర్ 24 hours ఈ మ్యాంగో అనేది బయటికి తీసుకొచ్చేసి దాన్ని కొద్దిసేపు ఒక 2 గంటల నుంచి 4 గంటల వరకు బయట పెడతామన్నమాట. బయట పెట్టిన తర్వాత దాంట్లో ఉండే CO2 అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత మేము ప్యాకింగ్కి స్టార్ట్ చేస్తాం సార్. ద్రవ రూపంలో ఉన్న ఇథ్రిల్ ఈ ఇథిలిన్ జనరేటర్లో గ్యాస్ రూపంలోకి మారుతుంది. ఈ గ్యాస్ను ఛాంబర్లోకి విడుదల చేయటం జరుగుతుంది. ఇది కృత్రిమ పద్ధతి కాదు. సహజ సిద్ధంగా కాయలో జరిగే ప్రక్రియనే వేగవంతం చేసేందుకు ఇథిలిన్ను వాడతారు. దీనివల్ల కాయలన్నీ సమానంగా ముగ్గడమే కాదు, ఆరోగ్యరీత్యా ఇది మేలైన పద్ధతి. లేత కాయకు రంగు తెప్పించగలం కానీ రుచిని రప్పించలేం కదా. అందువల్ల పక్వతకొచ్చిన కాయను కాయ చర్మంపై తెల్ల చుక్క ప్రస్ఫుటంగా కనిపించినప్పుడు, కాయలోని TSS శాతం 80కి పైగా ఉన్నప్పుడు కోయించి సొన అంటకుండా జాగ్రత్తలు తీసుకుని కార్బైడ్ జోలికి వెళ్లకుండా బదులుగా ఇథిలిన్ వాడుకునే అవకాశాలపై దృష్టి సారించాలి. అప్పుడే ఆ ఫలం మధురంగా ఉంటుంది.